హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ బీరకాయ కూరలో పాలు వేసుకొని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా పాలు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ సూపర్గా ఉంటుంది. ప్రిపరేషన్ చూద్దాం. కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 సెకండ్స్ ఫ్రై చేయాలి ఉల్లిపాయలని. 2 సెకండ్స్ తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అదేవిధంగా పసుపు కూడా వేసి ఇదంతా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి. ఒక 2 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చూసారు కదా, బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మరొకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి బీరకాయను. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బీరకాయ కూర ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేయాలండి. ఒక గ్లాస్లో పావు భాగం పాలు తీసుకున్నాను. ఇలా పాలు పోసిన తర్వాత కూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పాలు పోయడం వల్ల కొద్దిగా పాలు విరిగినట్టు కనిపిస్తాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా పాలు విరిగినట్టు కనిపిస్తున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి. ఇప్పుడు బీరకాయ పీసు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలండి బీరకాయ. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి దీనిపైన ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి కూర. బీరకాయ కూరలో వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపితే ఎంతో రుచికరమైన బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.